హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? నేను బాగున్నాను, సజీవంగా ఉన్నాను. కాబట్టి మీ ముందుకు వచ్చే ధన్యతను కృపను ప్రభు అయిన యేసయ్య నాకు ఇచ్చాడు. అందుకు ప్రభు నామానికి ఘనత మహిమ చెల్లిస్తున్నాను, ప్రభావాలను చెల్లిస్తున్నాను. డ్యూటీ నుంచి రాగానే వీడియోస్ స్టార్ట్ చేసుకుంటానన్నమాట. అందుకనే ఆయాసం వస్తుంది నాకు. ఈరోజు సజీవ లెక్కలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభుకు కృతజ్ఞత తెలపని వారు ఉన్నట్లయితే ప్రభుకు కృతజ్ఞత తెలపగలరని గుర్తు చేస్తున్నాను. ఈ సందర్భముగా ప్రభు ఇచ్చి వాగ్దానం చదువుతానండి. ఫస్ట్, నేను నిన్ను పోషించేదను, నిన్ను తృప్తిపరిచేదను. ఈరోజు ప్రభువు నాకు ఇచ్చిన వాగ్దానం నేను స్వీకరిస్తున్నాను. మరి మీరు కూడా ప్రభు ఇచ్చి వాగ్దానాన్ని స్వీకరించే వారై ఉన్నట్లయితే, ప్రభువులో రక్షణలో ఉన్నవాళ్ళు, ప్రభువుని వెంబడించే వాళ్ళు ఉన్నట్లయితే, వీడియో చూసినట్లయితే ప్రభువు మిమ్మల్ని దర్శించుగాక. మీరు కూడా ప్రభు ఇచ్చి వాగ్దానాన్ని విశ్వసించగలరు అని ఈరోజు ఉదయ కాలంలో నేను తెలియజేస్తున్నాను, గుర్తు చేస్తున్నాను. నా యొక్క విన్నపమును ఆలకించగలరు అని కోరుతున్నాను. వీడియో చూస్తున్నారు కాబట్టి. ఇంకా ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న బిడ్డలకు కూడా ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రభు అయిన యేసయ్య యేసునామములో దయచేయను గాక. నూతనమైన పనులు స్టార్ట్ చేసే వారికి కూడా తోడుగా ఉండును గాక. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ మరి పోటీ చేసే వారికి అందరికి కూడా ప్రభు గెలిపిస్తే అది ప్రభు చిత్తం అనుకోవాలి, ఓడిపిస్తే అది కూడా ప్రభు చిత్తం అనుకొని సంతోషించాలి. ఏదైనా ప్రభు అంగీకారంతో జరుగుతుంది కాబట్టి ఓడిపోయిన వాళ్ళు దిగులు చెందొద్దు, గెలిచిన వాళ్ళు అధికంగా సంతోషించొద్దు అని గుర్తు చేస్తున్నానండి. ఇది నిన్న డబ్బుల విషయంలో, అంటే ఓట్లు వేసే వాళ్ళకి డబ్బులు ఇస్తారు కదా ఫ్రెండ్స్, అందరికీ తెలిసిందే. మన ఇండియాలో అయితే అదే ఆయన అయితే వస్తుంది. మరి వేరే కంట్రీస్లో ఏదో నాకు తెలియదు, మీకు కూడా తెలియకపోవచ్చు. తెలిసి ఉంటే కామెంట్ చేయండి. మరి డబ్బులు తీసుకోవాలా వద్దా అని క్రిస్టియన్స్కు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొంతమంది ఏమో డబ్బుల ఇబ్బంది వల్ల తీసేసుకుంటారు, కొంతమంది వాళ్ళ ఇంటికి వచ్చి బ్రతిలాడి ఇచ్చినప్పుడు తీసుకుంటారు, కొంతమంది ఏమో వద్దు నేను తీసుకోకూడదు అనేసి భావిస్తుంటారు, తీసుకోరు. కానీ నా ఉద్దేశాన్ని నేను తెలియజేస్తున్నాను, మీ ఉద్దేశాలను కూడా మీరు తెలియజేయండి. మనకు గవర్నమెంట్ ఇస్తుంది, ఫండ్ ఇస్తుంది ప్రజలకు. నువ్వు నీ చేతనే, అంటే నీ వీలైనంత నువ్వు ఇవ్వు అని ఇస్తుంది. కాబట్టి మనం తీసుకునే అర్హులము అని నా ఉద్దేశం. మీ ఉద్దేశం ఏందో కామెంట్